పర్యాటనానికి ప్రోత్సాహం, యువజన అభివృద్ధి శాఖ, పర్యాటక మంత్రి, సాంస్కృతిక శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. దేవాలయ ఆధ్యాత్మిక పర్యాటకం, ఎకో టూరిజం, ఆరోగ్య అండ్ వెల్నెస్ టూరిజంపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ పర్యాటక విధానాన్ని 2025-30 సంవత్సరాలకు రూపొందించాలని ప్రభుత్వం ఉద్దేశిస్తున్నది. పాలసీ రూపకల్పన పూర్తయ్యే దశలో ఉంది అధ్యక్ష. ఈ ప్రశ్నకు సమాధానం, హైదరాబాద్ దగ్గరలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్న కొత్త జూలాజికల్ పార్కు రూపకల్పన దశలో ఉన్నది. సి ప్రశ్నకు సమాధానం, ఈ ప్రతిపాదన రూపకల్పన దశలో ఉన్నందున ఏర్పాటు చేసే ప్రదేశం ఇంకా ఖరారు కాలేదు. డి ప్రశ్నకు సమాధానం, ఈ ప్రతిపాదన రూపకల్పన దశలో ఉన్నందున కాలపరిమితి ఇంకా ఖరారు కాలేదు అధ్యక్ష. గౌరవ సభ్యులు బాలు నాయక్. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు పర్యాటక రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్న విషయంగా చెప్పినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యాటక రంగానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ ప్రాంతాలని అభివృద్ధి చేస్తే మన రాష్ట్రం యొక్క సంపద పెరుగుతుంది. అదేవిధంగా పర్యాటకులకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇచ్చేవాళ్ళని అవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మరి ఎప్పుడు మనం అందరం కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, హైదరాబాద్లో ఒక్కటే మనం చూసినాం, మన పిల్లల్ని కూడా ఒక్కటే జూ పార్కు చూపెడతా ఉన్నాం అధ్యక్ష. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మరి ఒక జూలాజికల్ పార్కును ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేయడం చాలా అభినందనీయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి మరి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష, మరి నా నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష, మరి ముఖ్యంగా పర్యాటక రంగానికి సంబంధించి అక్కడ వెనకపోతే నాగార్జున సాగర్, మరి బ్యాక్ వాటర్లో మా దేవరకొండ నియోజకవర్గం మొత్తం కూడా ఉంటుంది అధ్యక్ష. మరి నా నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష, సుమారుగా దేవరకొండ పట్టణంలో 13వ శతాబ్దంలో నిర్మించినటువంటి గిరిదుర్గం అన్నటువంటి ఒక పెద్ద ప్రాంతం ఉన్నది అధ్యక్ష. వాటిని రేచర్ల పద్మనాయకులు రాజు గారు ఆ రోజు పరిపాలించినటువంటి దుర్గం అధ్యక్ష. అది ఆ ప్రాంతాన్ని మరి అభివృద్ధి చేయడం వల్ల అక్కడ పర్యాటకులు నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో మరి మంచి పర్యాటక కేంద్రం అవుతుంది అధ్యక్ష. వాటి చుట్టూ కూడా మన వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఏ విధంగా ఉన్నాయో మా దేవరకొండ కొండ కూడా మరి 7 కొండల చుట్టూ ప్రహరీగా ఉండేటువంటి మరి ప్రాంతంగా పర్యాటక కేంద్రంగా ఉందనే విషయాన్ని సందర్భంగా తమరు దాన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష, మా దేవరకొండకు దేవరకొండ అనే పేరు రావడానికి ప్రతి కొండ పైన మరి దేవాలయాలు నిర్మించబడి ఉన్నది అధ్యక్ష. అందులో ముఖ్యమైనవి ఇవాళ మనం ఒక్కసారి చూసుకుంటే దేవతల కొండ అని పేరు ఉండేది సార్ అధ్యక్ష మాకు అంతకుముందు. దాన్నే దేవరకొండగా మార్పు చేయబడింది. మనందరం చూసినాం అధ్యక్ష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సు పైన ఏమంటారు దాన్ని, కలుషం అనేట గుర్తు ఉండేది అధ్యక్ష. ఆర్టీసీ బస్సు పైన ఏమంటారు లోగో అన్నాను, లోగో ఉండేది అధ్యక్ష. అది మా దేవరకొండ ప్రాంతానికి సంబంధించిన లోగో అధ్యక్ష. అది అందుకని అంత ప్రాంతం అంతా ప్రసిద్ధి చెందినటువంటి ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి దుర్గాన్ని, గిరిదుర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి
ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాన్ని పర్యాటక రంగంగా గుర్తించాలని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, దేవరకొండ నుంచి పర్యాటక ప్రాంతం వెళ్ళేటువంటి చాలామంది హైదరాబాద్లో ఆదివారం మరి ఒక్కసారి మీరు శనివారం ఆదివారం చూసుకుంటే సుమారుగా వైజాగ్ కాలనీ కూడా బ్యాక్ వాటర్ ఉంది అధ్యక్ష. ఆ వైజాగ్ కాలనీకి ఆదివారం శనివారం వస్తే కనీసం 10,000 మంది వస్తున్నారు అధ్యక్ష ఆ ప్రాంతానికి, హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి. అందుకని అటువంటి ప్రాంతాల్ని మీరు పర్యాటక కేంద్రం, వాటి పక్కనే గాజుపేట అన్నటువంటి పెద్దలు అనేకమైన పురాతనమైన గుహలు ఉన్నాయి అధ్యక్ష. ఆ రకంగా పంతొమ్మిది అవకాశం ఉంది అధ్యక్ష. మరి అదేవిధంగా దేవర్చెర అనేటువంటి గ్రామంలో శివాలయం అధ్యక్ష, నేను చాలాసార్లు పోయాను. అసలు ఆ శివాలయంలో నిర్మితపడిన ఎప్పుడో తాతల కాలం ఎప్పుడు నిర్మించో తెలియదు అధ్యక్ష. అది మనం నిర్మించింది కూడా కాదు. 365 రోజులు అందులో నీటి ప్రవహించు శివుని మీద పడతా ఉంటుంది అధ్యక్ష. అటువంటి దేవాలయాలను పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా నాగార్జున సాగర్ గౌరవ మంత్రి గారు, టూరిజం మంత్రి గారికి మరి గతంలో మీరు మా పక్కనే ఉన్నటువంటి వారికి మాకు పక్క ప్రాంతమే అధ్యక్ష. అటుపక్క పోతే అచ్చంపేట కూడా పోయి వచ్చిన వాళ్ళు మొత్తం తిరిగి రామన్న ఈ పర్యాటక రంగానికి సంబంధించి అధ్యక్ష. ఏలేశ్వరం అని చెప్పేసి మా సహచరం మా సోదరుడు జయవీర్ గారికి కూడా తెలుసు. అక్కడ ఉన్నటువంటి ఏలేశ్వరంలో నాగార్జున సాగర్ కొండ దాటిన తర్వాత ఆ శివాలయం ఉన్నది అధ్యక్ష. నేను ఇప్పటివరకు వెళ్ళలేదు, కానీ మరి అనేక మంది మరి పడవలలో ప్రయాణిస్తున్నారు అధ్యక్ష. వాటి చూడడానికి అనేక మంది భక్తులు వస్తున్నారు. మా ప్రాంతాన్ని మరి పర్యాటక రంగంగా మరి చేయడానికి గౌరవ మంత్రి గారు ముఖ్యంగా మరి గిరిదుర్గాన్ని, మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి గిరిజన ప్రాంతం మంచి ఆహ్లాదకరమైన పర్యాటక రంగాన్ని, బ్యాక్ వాటర్ కృష్ణా వాటర్ని ఆకర్షించేటువంటి ప్రాంతం, ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంగా మరి అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని తమ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటుగా ఆఖరిగా అదే వైజాగ్ కాలంలో గతంలో ఏకో టూరిజాన్ని తీసుకొని వచ్చిన అధ్యక్ష. మరి ఎందుకు చేత మరి ఆ ఎకో టూరిజం ఇప్పటి వరకు ముందుకెళ్ళడం లేదు, ఒక్కసారి గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాలని తమ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ సభ్యులు జయవీర్ రెడ్డి గారు. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. హైదరాబాద్కి కూతవేటు దూరంలో 150 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న నాగార్జున సాగర్ నియోజకవర్గం ఎప్పటి నుంచో పర్యాటక రంగానికి కేంద్రంగా ఉన్నది అన్న విషయం మనందరికీ తెలిసిందే అధ్యక్ష. గత పాలకులు గతంలో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారి సహకారంతో, అదేవిధంగా అప్పట్లో మంత్రివర్యులుగా చేసిన జానారెడ్డి గారు కూడా ఆ ప్రాంతానికి ఎంతో కష్టపడ్డారు పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు. ఆ విధంగా గతంలో బుద్ధవనం అన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది రైట్ బ్యాంకుకి వెళ్తున్నా కూడా మన తెలంగాణకి రావాలన్న ఉద్దేశంతో తెలంగాణకి కేటాయింపు చేయడం జరిగింది అధ్యక్ష. దగ్గర 274 ఎకరాల్లో ఫారెస్ట్ భూమిని తీసుకొని ఆ బుద్ధవనాన్ని అభివృద్ధి చేసేందుకు గవర్నమెంట్కి అప్పగివ్వడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిధులతోని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులతోని పెద్ద విధంగా దాన్ని డెవలప్ చేసుకున్నాం. కానీ ఇప్పటికి కూడా అక్కడ ఒక 5 స్టార్ హోటల్ లాంటిది, అదేవిధంగా కన్వెన్షన్ సెంటర్ లాంటిది ఒకటి వస్తే అక్కడ ఉన్న లోకల్స్కి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలతో పాటు మన పర్యాటక రంగానికి కూడా మంచి నిధులు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. దాని విధంగా కూడా ఇప్పటికే 2 సార్లు మంత్రివర్యులు వచ్చిండ్రు. తప్పకుండా దాని తగిన చర్యలు తీసుకుంటారన్న నమ్మకం ఉంది. దాని తగ్గట్టు ప్రాతిపదికలు కూడా తయారు చేస్తున్నా అని మంత్రులు చెప్పిండ్రు అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు జూ పార్క్ అన్నది కూడా మన గౌరవనీయ బాలునాయక్ గారు ప్రస్తావించారు. కాబట్టి మన హైదరాబాద్లోనే ఇప్పటికే పెద్ద ఎత్తున జూ పార్క్ ఉండి దాంట్లో ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మనం మినీ జూ పార్క్స్ని కూడా వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకుంటే అది కూడా మనకి మన రాష్ట్రానికి అది కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో మినీ జూ పార్క్ ఒకటి నాగార్జున సాగర్తో పాటు మిగిలిన ప్రదేశాల్లో కూడా ఏర్పాటు చేయాలని నేను వారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు నాగార్జున సాగర్లో ఉన్న హరిత హోటల్ విజయ్ విహార్ ఏదైతే ఉన్నదో ఇప్పటికే చాలా ఏళ్ళ నుంచి ఉన్నది. కేవలం 38 రూమ్లే ఉన్నాయి అధ్యక్ష. పర్యాటకులు చాలా అధికంగా వచ్చేందుకు ఇప్పుడు కూడా మీరు శుక్రవారం, శనివారం, ఆదివారం చూసుకుంటే
100% ఆక్యుపెన్సీస్తోని రన్ అవుతున్న ఈ హోటల్కి ఇప్పటికీ 5 కోట్ల నిధులు కూడా రెనోవేషన్ కోసం మంజూరు చేయడం జరిగింది. కానీ ఈ నిధులు దాన్ని పూర్తి విధంగా రెనోవేట్ చేసేందుకు సరిపోవు అధ్యక్ష. దానికి ఇంకొంచెం కూడా నిధులు కేటాయిస్తే నాగార్జున సాగర్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు మనం ముందరు తీసుకొచ్చు అధ్యక్ష. ఇందు విధంగా తగు చర్యలు మంత్రివర్యులు తీసుకుంటారన్న దీంతో సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు రామచంద్ర నాయుడు. నెక్స్ట్. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ప్రపంచంలో కొన్ని దేశాలు కేవలం టూరిజం మీదనే వారి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అధ్యక్ష. మరి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చారిత్రాత్మక కట్టడాలు, గుళ్ళు, గోపురాలు, అదేవిధంగా పర్యాటక కేంద్రాలు వాస్తవంగా అభివృద్ధి చేస్తే మన రాష్ట్రం కూడా దేశంలోనే మరి ముందడుగు వేసే పరిస్థితి కనబడతా ఉంది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టూరిజం భవనాలు కానీ పర్యాటక కేంద్రాలు కానీ మొత్తం నిర్లక్ష్యానికి గురైన అధ్యక్ష. ముఖ్యంగా మా వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాకతీయుల మరి కట్టడాలు, అదే కోట, అదేవిధంగా పాలకుర్తి సోమనాథుడి దేవాలయం, కురువి వీరభద్రుడు మరి ప్రసిద్ధిగాంచిన శివాలయం, అదేవిధంగా భద్రకాళి సమేత వీరభద్రుడు ఆలయం, అదేవిధంగా మాకుల వెంకటేశ్వర స్వామి ఆలయం, నరసింహులపేట వెంకటేశ్వర స్వామి లక్ష్మీనరసింహ స్వాముల ఆలయం, అదేవిధంగా పక్కనే పాకాల చెరువు, మరి ఇలాంటి ఎన్నో భీముని పాదం లాంటి జలపాతాలు ఉన్న మరి వరంగల్ని మరి ఎలాంటి టూరిజం అభివృద్ధికి నోచుకోకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అధ్యక్ష. మా గిరిజన నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబాబాద్ పార్లమెంట్, అదేవిధంగా జిల్లా, కేవలం జిల్లాను ప్రకటించేసి వదిలేసారు అధ్యక్ష. మరి ఎప్పుడు గిరిజన నాయకులని కనీసం మరి వారు కలుసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చినట్టు ఎక్కడ కనబడలేదు అధ్యక్ష. కేవలం కేసీఆర్ గారు కాలు మొక్కించుకోవడానికి పనికొచ్చారు కానీ ఎక్కడ వారు కనీసం అభివృద్ధి కోసం ఎప్పుడున్న వారిని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష. అదేవిధంగా మరి కందగిరి పర్వతం గతంలో మరి యువ నాయకులు కూడా మా సత్యవతి రాథోడ్ గారిని, కొంతమందిని తెక్కలపల్లి రవీంద్రరావు గారిని, కొంతమందిని ఆ గుట్ట మీద ఎక్కించి దీన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తా అని చెప్పేసి మాటిచ్చారు. కానీ పట్టించుకోలేదు. మరి మన ప్రభుత్వం ఇటు హైదరాబాద్ టూరిజంని అభివృద్ధి చేస్తూనే మరి ఓరుగల్లు పర్యాటక కేంద్రాలుగా మరి అభివృద్ధి చెందేటట్టుగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మంత్రి గారిని కోరుతూ, ఇక టీఆర్ఎస్ నాయకులు ఇక ఏదన్నా అరుసుడు మొదలుపెట్టిన అధ్యక్ష, లేదంటే మార్ఫింగ్ చేసి వీడియోలు పెట్టడం తప్ప వాళ్ళకి ఇంకెవటి చేత కాదు.